ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎస్సీఎల్ బ్రాంచ్ ప్రెసిడెంట్. నా పేరు లక్ష్మణ్ గౌడ్, సేమ్ ప్రెసిడెంట్. ఈరోజు అధికారులు రోడ్డు మీద ఎక్కాల్సి వచ్చిన అవసరం ఏంటంటే ముఖ్యంగా మాకు రావాల్సిన పర్ఫార్మెన్స్ రిలేటెడ్ గత 22-23 సంవత్సరము, అదేవిధంగా 23-24 సంవత్సరం వరకు కూడా పేమెంట్ కాలేదు. ఇక్కడ ఇదే కొత్త విషయం కాదు. 2007 నుంచి మనకు పేమెంట్ జరుగుతూ ఉంది. 2007 నుంచి 14 వరకే అప్పుడు ఇష్యూ ఉంది. కాబట్టి గవర్నమెంట్ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత కూడా కోర్టుకు వెళ్ళమని చెప్పారు. కోర్టుకు వెళ్ళాము, కోర్టు నుంచి కూడా తీసుకొని వచ్చాము. పేమెంట్ కూడా జరిగింది. అదేవిధంగా 2015 నుంచి మనకు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ అది టీఆర్పీ పేమెంట్ జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో 22-23 సంవత్సరము, అదేవిధంగా 23 సంవత్సరం మొత్తం పేమెంట్ ఇవ్వడం జరగలేదు. ఈ టీఆర్పీ అనేది ఏంటంటే మా జీతంలో ఒక భాగం. పర్ఫార్మెన్స్ ఏంటంటే పర్ఫార్మెన్స్ యాక్చువల్గా చాలా మందికి ఏంటంటే ట్రాఫిక్ రిలేటెడ్ కాదండి, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే కింద వస్తుంది. ఇది జీతంలో పాదు కాబట్టి ఖచ్చితంగా పే చేయాలి. ఇక్కడ కోర్టు కూడా ఆలోచించాలి. మరి ఈ విధంగా ఎందుకు తక్షణం చేస్తుందో హైయర్ మేనేజ్మెంట్ అయితేంది, అడుగున్న గవర్నమెంట్ అయితేంది, ఎందుకు డీలే చేస్తున్నాం మాకు అర్థం కావడం లేదు. సరే మేము చాలా ఫాలోఅప్ చేశాము. గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిస్టమ్ లేదన్నారు. సిస్టమ్కి అనుకూలంగా లోడ్ పెట్టాము, శాంక్షన్ తీసుకున్నాము, సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాము. అయినా సరే ఈరోజు వరకు కూడా ఇలాంటి గవర్నమెంట్ నుంచి స్పందన రాలేదు. మరి ముఖ్యమంత్రి గారికి ఈ విషయాలు తెలియజేయాలి. నమస్తే అండి, నా పేరు పొనుగోడు శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ సిఎంఐ ఎస్సీఎల్ బ్రాంచ్. అయితే ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా మాకు సంబంధించిన యాక్చువల్గా సింగరేణి అధికారులు అంటే కూడా ఎప్పుడో అంటే 365 రోజులు సింగరేణిలో స్ట్రైక్ జరిగిన రోజు నుంచి 365 రోజులు స్ట్రైకే లేకుండా ఉన్న దిశగా సమస్యల్లో మా ఉద్యోగులతో కలిసి మేము చేసి కంపెనీని ఉన్నత స్థాయిలో నిలబెట్టి ఇప్పుడు గవర్నమెంట్కు డివిడెండ్లు తెచ్చే స్థితికి తెచ్చినాం. అట్లాంటి పరిస్థితులలో ఉన్న మా అధికారుల్ని ఈరోజు యాజమాన్యము అట్లాగే మన గవర్నమెంట్ రెండింటికి కూడా దాదాపు ఒక 40-50 సార్లుగా వివిధ దశల్లో కలిసి మా సమస్యల మీద వినజయించడం జరిగింది. కానీ వాటిలో ఇప్పటి వరకు పరిష్కారం కాకపోవడంతో తప్పని పరిస్థితులలో ఈరోజు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే దీంతో ఆగదు. ఇక్కడ మొదలు మాత్రమే అయింది. తర్వాత రిలే హంగర్ స్ట్రైక్ వర్కులు ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలు చెప్పి మా సమస్యలు సాధించుకునే వరకు కూడా ఇది కొనసాగుతుంది. ముఖ్యంగా మాకేంటంటే 2014 నుంచి మన పిఆర్పి 2021 వరకు కూడా టంచనగా వచ్చింది. 22కు సంబంధించి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయనే కారణంతో ఆపితే నిజమే అంటే మేము కూడా దానికి సహకరిస్తూ ఇన్ని రోజులు వెయిట్ చేశాం. కానీ చివరి దశలో సీఎం గారి సంతకాలం కోసమని ఫైలు ఉన్న దశలోనే 7-8 నెలల నుంచి కూడా అక్కడి నుంచి కదలికలేదు. అది మాకు చాలా బాధాకరమైన విషయము. మన సీఈఓ గారు కూడా చాలాసార్లు డేట్ అనౌన్స్ చేశారు, అంటే ఈక్వల్గా ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని సింగరేణిలో మనం అమలు చేయాలని కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఒక్కొక్కరికి 20,000 రూపాయలు దాదాపుగా తక్కువ జీతంతో పనిచేస్తున్నాం 2017 నుంచి కూడా. ఇప్పుడు మేము పోయిన జీతాన్ని అడుగుతున్నాం కానీ కొత్తగా జీతం పెంచమని అడగట్లేదు. ఈ విషయంలో కూడా తత్సారం చేస్తూ ఉన్నారు. మొన్నే కమిటీ వెళ్ళొచ్చింది, నెక్స్ట్ బోర్డులో పెడతారని అనుకున్నాము. ఎందుకంటే 2027లో మాకు నెక్స్ట్ వేజ్ రివిజన్ వచ్చేది ఉంది. 10 ఏళ్ళ వేజ్ రివిజన్ అంటే మన కొనుగోలు శక్తి మా ఉద్యోగులు అంటే అధికారులది ఇబ్బందిగా ఉంటుంది. మీకు తెలుసు, ఫిట్మెంట్ 2 సార్లు ఫిట్మెంట్ వస్తే 15-30% వచ్చేది. మాకు 17లో వచ్చినప్పుడు 15% ఫిట్మెంట్ తోటి ఇప్పటి వరకు ఉద్యోగం చేస్తూ ఉన్నాము. అయితే కోల్ ఇండియాలో కాలేదు కాబట్టి సింగరేణిలో మేము ఏమీ అడగలేదు, ఏమి చేయలేదు. అక్కడ ఏదాకా వెయిట్ చేస్తామని కంపెనీ ఇమీడియట్గా అమలు చేస్తుంది అని ఆశతోటి ఉన్నాం. కానీ వచ్చినాక అక్కడ జనవరిలో అమలు చేసిన ఇప్పటి వరకు బోర్డు మీటింగ్లో పెట్టి ఒక్క బోర్డు మీటింగ్ పెడితే సరిపోతుంది. అది గవర్నమెంట్ పర్మిషన్ కానీ అట్లాంటి ఏం అవసరం లేదు. అట్లాంటి విషయాన్ని కూడా ఇట్లా తత్సారం చేయడం. అట్లాగే ఇంకొకటి ఏంటంటే గతంలో పోయిన నవంబర్ అంతకుముందు నవంబర్లో స్ట్రక్చర్డ్ మీటింగ్ మా అసోసియేషన్ తోటి జరిగింది. దాంట్లో ఫ్రీ పవర్, ఫ్రీ ఐఐటీసీ ఇట్లాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ మా తోడి ఉద్యోగులందరికీ ఇస్తూ ఉన్నారు. మాకు ఇవ్వడానికి ఏదో సాంకేతిక కారణం ఉందని ఆపెట్టి అది ఆ రోజు యాక్సెప్ట్ చేసింది కూడా ఈ రోజు వరకు అమలు చేయడం లేదు. ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నదంటే అధికారులు బాధించే రకంగా ఉన్నాయి. ఆ కారణంతో ఇప్పుడు మేము ఈ దశకు అంటే రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి మీ మీడియా మిత్రుల తరఫున మేమందరం గవర్నమెంట్ను అట్లాగే యాజమాన్యాన్ని కోరుకునేది ఏంటంటే మాకు రోడ్లు ఎక్కే పరిస్థితి నుంచి ఇంకా ముందు మన స్ట్రైక్, రిలే హంగర్ స్ట్రైక్ అట్లాంటి కార్యక్రమాలకు మమ్మల్ని నెట్టకుండా వెంటనే పరిష్కరించాలి అని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.